ఆయన ఉన్నారనుకోండి, ఆశీర్వదించబడేటువంటి కుటుంబం. మార్తా మరియమ్మల కుటుంబం చూడండి. అంటే మార్తా మరియమ్మల కుటుంబం ఖచ్చితంగాను ఎందుకు బైబిల్లో అన్నిసార్లు రాయబడిందండి? ఆ కుటుంబం దేవుని మాటకి ఏమి ఇచ్చేవారు? విలువ ఇచ్చేవారు. ఆ కుటుంబం దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ కుటుంబం ఏం చేసేదండి? దేవుని స్తుతించేది, దేవుని మాటకి లోబడేది, దేవుని హెచ్చించేది, దేవునికి చోటిచ్చేదండి. కాబట్టి అనేక సందర్భాలను మార్తా మరియమ్మల ఇల్లు ప్రభు జ్ఞాపకం చేసుకున్నారే. ఆయన విడిది. ఆయనకి లోబడ్డాం అనుకోండి, ప్రతి ఇల్లు కూడా ఏమవుతుందండి? మార్తా మరియమ్మల ఇల్లుగా మారుతుందండి. అప్పుడు ఈ పరిస్థితులు ఎందుకంటే ఆమె మాట అంటది, అయ్యా నీ ఉండుంటే ఎంత బాగుండు అని. ఒక క్షణం